ఎక్సర్సైజ్ 8.2లో 10 అనమాట. ఈజ్ t to the power of 5 into 4 to the power of 5 equal to 12 to the power of 25. ఇఫ్ నాట్ వై జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ రెండు సమానమా కాదా అని అడిగారమ్మా. చూడండి సొల్యూషన్. గివెన్ 3 to the power of 5 into 4 to the power of 5. We know a to the power of m into b to the power of m is equal to a into b whole to the power of m. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ లెక్కకి ఈ ఫార్ములా చూడండి. సో 3 to the power of 5 into 4 to the power of 5 is equal to 12 to the power of 5. ఎలా వచ్చినాయి? ఈ 3 4 2 బేసెస్ సేమ్ కాదు. ఈ ఎక్స్పోనెంట్స్ సేమ్, ఈ బేసెస్ సేమ్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? 3 4s are 12, 5 3 4s are 12, 5 వేసాం. బట్ నాట్ 12 to the power of 5 into 5 అంటే సమానం కాదు. ఇక్కడ ఏంటి 12 కదా, ఇక్కడ 25 ఉంది చూసారా. 25 రావాలి మనకి ఇక్కడికి. అంటే 5 5s are 25. మరి 5 into 5 రావాలి కదా. 1 5 వచ్చింది ఇక్కడ, 2 5s రాలా. అందుకే సమానం కాదు. ఈ రెండు సమానం కాదు. బట్ నాట్ 12 to the power of 5 into 5 is equal to 3 into 4 whole to the power of 5 is equal to 12 whole to the power of 5. ఏంటి 12 whole to the power of 5. అర్థమైందా? ఇది 3 4s are 12 whole to the power of 5. Therefore 3 to the power of 5 into 4 to the power of 5 is equal to 12 to the power of 5. ఎంత వస్తుంది? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి మనం ఏం చేసాం? 5 వేసేసాం. అర్థమైందా? అప్పుడు 3 to the power of 5 into 4 to the power of 5 అంటే 3 4s are 12, 12 to the power of 5. ఓకేనా? బట్ గివెన్ 3 to the power of 5 into 4 to the power of 5 is equal to 12 to the power of 25. So this is wrong. So 3 to the power of 5 into 4 to the power of 5 not equal 12 to the power of 25. ఈ రెండు సమానం కాదు. ఎందుకు వచ్చింది? 12 to the power of 5 కదా వీటికి వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంటి? 25 రావాలి. అంటే ఇంకో 5 రావాలి, ఇంటూ 5 రావాలి. అప్పుడు మనకి ఇది సమానం అవుతుంది. మనకు అలా రాలా. అర్థమైందా? అందుకని నాట్ ఈక్వల్ వచ్చింది. చేయండి అమ్మా. 8.2 ఎక్సర్సైజ్ 8.2లో మొత్తం అయిపోయినాయి లెక్కలు. 10 చెప్పేసుకున్నాము. ఇప్పుడు 8.3లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 8.3లోకి వెళ్దాం. ఫస్ట్ లెక్క చేద్దాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు లైన్లో వస్తాయి మ్యాథ్స్.